నమస్తే మిత్రులారా, గురుకులాలకు సంబంధించినటువంటి రిజల్ట్ కోసం మనందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే దానికి సంబంధించినటువంటి హారిజెంటల్ ఇంప్లిమెంట్ చేస్తారా లేదా సార్ అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అసలు హారిజెంటల్కి సంబంధించినటువంటి కేసు అనేటువంటిది ఏమైంది సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే హైకోర్టు అయితే వాళ్ళందరికీ అయితే చెప్పింది, ఒకసారి హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పింది. ఈ కేసు అనేటువంటిది గతంలో మనకు దాదాపుగా ఫిల్లింగ్ డేట్ వచ్చేసి 12/9/2023లో దీనికి ఫిల్లింగ్ చేసినటువంటి డేట్. అదేవిధంగా రిజిస్ట్రేషన్ డేట్ అనేటువంటిది 14/9/2023లో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది. దీనికి సంబంధించినటువంటి లిస్టింగ్ డేట్ అనేటువంటిది దాదాపుగా హైకోర్టులో దీనికి 2వ తారీఖు మనకు లిస్టింగ్ డేట్ అనేటువంటిది, అంటే హియరింగ్కు రావడానికి అవకాశం ఉన్నటువంటి డేట్ అయితే జనవరి 2వ తారీఖు 2024లో అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అనేటువంటి చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం మనందరం కూడా. ఎందుకంటే గతంలో హైకోర్టు చెప్పింది ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయడము లేదు మీరు అనేటువంటిది రీజన్ అడిగింది. కానీ ఇప్పుడు మాత్రం హియరింగే ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి కేసు వివరాలు అయితే మనకు 2వ తారీఖు తెలుస్తుంది. అయితే వాస్తవంగా ఒకసారి మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించినటువంటి కేసు గురించి గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. మనకైతే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేస్తారా లేదా అనేటువంటిది క్లారిటీ ఇవ్వలేదు మనకు గురుకుల బోర్డు. అయితే ఇంప్లిమెంటేషన్ ఎందుకు చెయ్యలేదు అనేటువంటిది కోర్టు అడిగింది. అదే రకంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం 2వ తారీఖు గురించి మనం అందరం కూడా. అయితే దాదాపుగా గురుకుల బోర్డులో మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే అది హారిజెంటల్కి సంబంధించింది, అదేవిధంగా వర్టికల్కి సంబంధించింది. ఈ 2 లిస్టులు తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే హారిజెంటల్ అనేటువంటిది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది వస్తే హారిజెంటల్ అనేటువంటిది ఇస్తారు. వర్టికల్ అనేటువంటిది వాళ్ళు అనుకున్నారు అనుకోండి, కోర్టు ఏదన్నా సరే అని ఇట్లా చెప్పింది అనుకోండి, చెప్పరు. ఒకవేళ చెప్తే ఆ 2 లిస్టులు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు గురుకుల బోర్డు వాళ్ళు. కాబట్టి దాదాపుగా సంక్రాంతి లోపలనే మనకు దాదాపుగా 1:2 అనేటువంటిది రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఎందుకంటే సీఎం గారే స్వయాన విద్యా సమీక్ష అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, అదే రకంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో త్వరితగతిన ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆగస్టులో ఎగ్జామ్ అయిపోయింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఓన్లీ కనీసం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అన్నా ఇస్తే దాదాపుగా చాలామందికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది తెలిసిపోతుండే. కానీ అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దాదాపుగా 1:2 అనేటువంటిది రెడీ చేసి పెట్టుకున్నారు, వర్టికల్, హారిజెంటల్. విధంగా 2వ తారీఖు అయితే కోర్టు కేసు కూడా ఉంది కాబట్టి మొన్న కూడా పేపర్లో ఇచ్చారు, కోర్టు కేసు వల్లనే మేము ఆగుతున్నాము, దాదాపుగా అన్ని డేటా అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నామని చెప్పడం అనేటువంటి జరిగింది. త్వరలోనే ఈ యొక్క రిజల్ట్ అనేటువంటి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి 100% గురుకులకు సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. దాదాపుగా మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటిపైన వీడియో చేయడానికి అనుకూలంగా ఉంటుంది. వీలైతే లైక్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది, చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మనకు. కాబట్టి ఒక్కసారి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, అదే రకంగా ఏఎన్యూ గురించి చాలామంది అడుగుతున్నారు. ఏఎన్యూ గురించి వాళ్ళు అంటే నడుస్తుందా లేదా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒక కమిటీని అయితే మేము నియమిస్తాము, ఆ కమిటీ ఏం చెప్తుంది అనేటువంటి దానిపైన ఆధారపడి మేము తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అని చెప్పడం అనేటువంటి జరిగింది. సో కాబట్టి చాలామంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి గురుకుల రిజల్ట్ అనేటువంటిది అతి త్వరలోనే రాబోతున్నది. హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది కేసు, అదే రకంగా దానికి సంబంధించిన ఎలాంటి డౌట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అయితే అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను.